అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా పెద్దమ్మతోని రైస్ అరకిలా జోకున్నాం, ఒక మెతుకు కూడా అటు ఇటు కాకుండా. నెక్స్ట్ మునక్కాయల సాంబారు, నేనే చేసిన మునక్కాయల సాంబారు. మునక్కాయలు కూడా మొత్తం ఫినిష్ కావాలన్నమాట. సాంబార్ పెద్ద మొత్తంలో పెట్టుకున్నాము. దాంతో పాటు మిర్చి బజ్జీ, 4 మిర్చి బజ్జీలు. మా పెద్దమ్మ ఎప్పటికీ ఓడిపోతా ఉన్నది, ఈసారి నాకు ఇష్టమైనది ఉండాలి అని చెప్పేసి కారంలో మిర్చి బజ్జీ అంటే బాగా ఇష్టం అట పెద్దమ్మకి. అందుకోసం అని చెప్పేసి మిర్చి బజ్జీతోని మునక్కాయల సాంబార్ రైస్ అనమాట. సూపర్ కాంబినేషన్. గెలిచిన వాళ్ళకి ఏంది అని అంటే కూల్ డ్రింక్ అన్నట్టు, గెలిచిన వాళ్ళకి మాత్రమే కూల్ డ్రింక్ ఒకటే ఉన్నది. పెద్దమ్మ నువ్వు గెలిస్తేనే కూల్ డ్రింక్ తాగలుగుతావు, ఎప్పటికీ ఓడిపోతాను. ఇప్పుడు నా బిడ్డ గెలుతుంది, ఇప్పుడు నా బిడ్డ నేనే గెలవాలి. తనకి ఇష్టమైన తిండి పోటీలో తనే గెలవాలి అన్నట్టుగా ఉన్నది. మరి గెలవాలి. ఎవరు కూల్ డ్రింక్ తాగుతారు ఏందనేది చూద్దాము. మిర్చి బజ్జీలు అయితే నేను చేసిన. అయితే ఒకప్పుడు మిర్చి బజ్జీ అంటే మిరపకాయల మిర్చి ఉండాలి ఖచ్చితంగా, దానిలో స్టఫ్ పెట్టాలి, అవంతా ప్రాసెస్ చేస్తేనే మిర్చి బజ్జీ అని అనుకునేది. కాకపోతే నేను పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడపడిచి చేస్తే తెలిసింది మిర్చి బజ్జీ అని అంటే మిరపకాయల మిర్చి ఉండాల్సిన అవసరం లేదు, అదంతా స్టఫే పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఇంట్లో ఉన్న మిరపకాయలను చీరి పిండిలో ముంచి అలా వేసేస్తే అయిపోయి మిర్చి బజ్జీ అని చెప్పేసి మా ఆడపడుచు చాలా బాగా చేస్తుంది. మా ఆడపడుచుని చూసి నేర్చుకుని అన్నట్టు ఈ మిర్చి బజ్జీ. నిజంగా అప్పటి నుంచి తన స్టైల్లో చేయడం మొదలుపెట్టిన నుంచి మా ఆయన కూడా మస్తు ఇష్టంగా తింటాడు. మీ అందరికీ తెలిసిందే కదా, అన్న చెల్లెలు ఇద్దరు ఆయిల్ ఫుడ్ లవర్స్ అనమాట. నేను ఎక్కువ రైస్ ఇష్టపడతా, కాకపోతే వాళ్ళు బజ్జీలు ఎక్కువ ఇష్టపడతారు. అందులో భాగంగా మేనత్త వల్లనే వచ్చినట్టున్నది వాళ్ళిద్దరికి. అట్లా మా పెద్దమ్మకు కూడా ఆయిల్ ఫుడ్ బజ్జీలు అంటే బాగా ఇష్టం కదా పెద్దమ్మ. అదనమాట. మరి అందరికి నమస్కారం. మా బిడ్డ నామేనా ఊడగొడుతుంది. అయ్యో అదే బాగానే ఉండదు, మా పెద్దమ్మ జీర్ణించుకోలేకపోతుంది, ఓడిపోతుంది, నన్ను ఊడగొడుతుంది. నీ ఇప్పుడు గెలవాలి, ఇప్పుడు గెలవాలి. దేవుడా భగవంతుడా, భగవంతుడి మీద ఏం లేదు, ప్లేట్కు నీకే ఎరక ఈసారి. సరేనా? ఫాస్ట్ గా తిను. అరకిలో అన్నము, మునక్కాయలు కూడా మొత్తం ఓడవాలి. అన్నం తక్కువ లేదు, జోకుదాం కదా, ఇక జోకుదాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ జోకుదాం. అమ్మో బావనే అంటే పెద్దమ్మ కూడా నాకు తక్కువ ఉన్నది, నాకు ఎక్కువ ఉన్నది అని అంటుంది. మరి ఇగో జోకుదాము. ఇగో 615 ఉన్నది, ఓకేనా? గిన్నెతో సహా 615, సేమ్ 615 ఉన్నది గిన్నెతో సహా. చూసినావా, ఒక్క మెతుకు కూడా అటు ఇటు కాలేదు. అయితే అరకిలో అన్నము, ఈ బౌలుకి ఎక్కువ వచ్చింది అన్నట్టు 615. అరకిలో అన్నము, మిర్చి బజ్జీలు వాళ్ళ పెద్దమ్మ స్టార్ట్ అయ్యిగా. ఇక అన్నం వీళ్ళు వేసేసుకుంటున్నా. ఇంకో ఇది ఎటు పెట్టు, అది పెట్టు. ఇది పక్కకు పెట్టేద్దాము. పెద్దమ్మ అన్నం అయిపోవాలి, మునక్కాయలు అయిపోవాలి, 4 మిర్చి బజ్జీ మొత్తం కంప్లీట్ గా అయిపోవాలి. ఉప్పు కలుపు. మా పెద్దమ్మ కొంచెం ఉప్పు ఎక్కువ తింటుంది, ఉప్పు పక్కకు పెట్టేసిన. రెడీ? 1 2 3 స్టార్ట్. టేస్ట్ మంచి కుదిరింది. మిర్చి బజ్జీలు సపరేట్గా పక్కకు తినలేము, అదే అన్నంలో నంచుకుంటా అంటే టేస్ట్ సూపర్ ఉంది. నేను ఎట్లా చేసినా ఏం చెప్తాను పెద్దమ్మ. మాట్లాడుతూ ఓడిపోతున్నాను అనుకుంటాను కావచ్చు. ఈ మధ్య నేనే ఎక్కువసార్లు గెలుస్తా ఉన్నా, మళ్ళీసారి కూడా గెలుపు నా కైవసం చేసుకొని నేనే కూల్ డ్రింక్ తాగాలనుకుంటాను.
మా పెద్దమ్మ అన్నం మొత్తం అయిపోతాను. పెద్దమ్మనే గెలుస్తుందండి. నేను గెలిచిన. ఇక నువ్వే విన్నావు. కూల్ డ్రింక్ తాగిగా నువ్వు తాగా గెలిచిన తాగాలే. నేను ఒక మునక్కాయ కొంచెం లేట్ అయిపోయింది. నాకు మిర్చి బజ్జీ దగ్గర కొంచెం కొంచెం పెద్దమ్మ ఫాస్ట్గా తినేసింది. నేను కొంచెం లేట్ చేసిన. మునక్కాయ కూడా అన్ని తినేసినాము. కొంచెం చిన్న డిస్టెన్స్ లో పెద్దమ్మ గెలవడం జరిగింది. సంతోషమైన ఇక ఓడిపోతే మొత్తం మాట్లాడదు. ఇప్పుడు నవ్వుతోంది, మొత్తం పువ్వు చిగరిస్తాంది. నవ్వు మొక్క పెట్టిన. ఓడిపోతే మాత్రం ఇక ఇట్లా ఏం మాట్లాడేది, అసలే ఏందో ఏది. ఇక ఓడిపోయినా అంటే అందరూ బాగా కదా. ఊర్లో అందరూ ఎదురైన వాళ్ళందరూ తిండి పోటీ పెట్టుకుని మంచిగా గెలుతాను కదా, అబ్బో మీ బిడ్డ మీద గెలుతాను, మీ అల్లుడి మీద గెలుతాను అని అందరు అంటారట. అన్నారంటే కదా అంటే అంటాడు. ఏమంటారు? ఓ తిండి పోటీ మంచిగా చేస్తాను కదా నువ్వు, ఓ మస్తు బాగా బాగా చూస్తాను, నిన్నే చూస్తాను బాగా అంటాను. గమ్మత్తుగా నవ్వుతుంది నాకు అంటారా? బస్ ఎక్కడనే అడుగుతాను ఆమె. కానీ ఇప్పుడు సంతోషమైన గెలిచినందుకు ఇక తీసుకో కూల్ డ్రింక్ తాగిగా. అబ్బో తాగుతున్నా. పెద్దమ్మ కడుపు ఫుల్ అయిందట. కూల్ డ్రింక్ తర్వాత అయినా నువ్వే తాగి, కొద్దిసేపు అయినాకైనా సరే నువ్వే తాగు. ఎందుకంటే కొంచెం నాకు పోటీ జరిగింది దీనికోసం. ఇక అద్దులే బిడ్డ పెద్దమ్మ ముచ్చడి తర్వాత కానీ ఇక గెలిచినలే తాగాలి. అది ఇదన్నమాట. సరదాగా మునక్కాయలు. అబ్బో మిర్చి బజ్జి ఇష్టము అని అంటే ఇష్టమైన తిండి పొట్ల గెలిచింది. తాగలేదంటారు మళ్ళా. తాగు తాగలేదంటారు. తాగుతుందట. తాగలేవు తాగలేవు అంటారు మళ్ళా. అవును. అయితే నేనైతే చిన్నప్పుడు మిర్చి బజ్జి తినమంటే మిర్చిలు పక్కకు పెట్టి ఓన్లీ పిండి మాత్రమే తినేది. అగో ఇప్పుడు కూడా భగవంతుని మొక్కే తాగుతుంది. అయితే మిర్చిలు పక్కకు పెట్టి ఓన్లీ పిండి మాత్రమే తినేదాన్ని. కాకపోతే ఏదైనా మన తాగు పెద్దమ్మ, నువ్వు పెద్దమ్మ ఏం కాదు. అయితే కర్రీలలో కూడా పిల్లలు క్యారెట్లని, దొండకాయలని, ఇప్పుడు వంకాయలని, ఈ సాంబార్లు వేసిన అన్ని కూరగాయలన్నీ పక్కకు పెట్టి ఓన్లీ పప్పు మాత్రమే తింటా ఉంటారు. అట్లా అస్సలు వద్దు. చిన్నప్పటి నుంచి అయినా వాళ్ళకు కూరగాయలు అన్ని అలవాటు చేయాలి. మిర్చి బజ్జీలో కూడా మిర్చితో పాటు తినడం అలవాటు చేయాలి. నాకు అయితే అట్లనే అనిపిస్తుంది. అన్ని ప్రోటీన్స్. ఇవాళ నేను గెలిచిన నాకు నిమ్మలం అయింది. ఇప్పటికి 4 సార్లు నమస్కారం చెప్పింది. అందరు అడుగుతారు ఇక నువ్వు గెలిచినవి శంకరక్క అంటారు ఇక అందరు అడుగుతారు ఇక. అందుకే బయటకు పోతలేను. మొన్న 11 పెట్టినప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడేమో ఫుల్ మాట్లాడుతుంది. బావన్నట్టు నిజమేనేమో గెలిచినాక బాగా మాట్లాడతాయి కావచ్చు. నేను అట్లా మాట్లాడుతున్నా ఇది గెలిచిన సంబరంలో. అందరు అడుగుతాను, నువ్వు గెలిచిన అడుగుతాను. బస్ ఎక్కంగానే దిగంగానే బస్ స్టాండ్ లోనే మార్కెట్లా పోయ్యా నువ్వు ఒక ఆమె పైసలే తీసుకోలే. అయ్యో అర్చంతకాయ ఇచ్చి. అయ్యో చూస్తాదమ్మా మంచిగా అనిపిస్తుంది.
అంటారు. అవును, ఎక్కడ పోయినా బదులు తీసుకోవాలి పైసలు. ఎక్కడ పోయినా వాళ్ళకి తోచినంతగా ఏదో డిస్కౌంట్ ఇవ్వడమా లేకపోతే ఇప్పుడు మాట్లాడతలేవు అంటారు. వాళ్ళే చెప్తాను చెప్పలేదు నాకు పాలన మంచలేదు కాడ నుంచి వాళ్ళే చేస్తాను, నన్ను రమ్మంటలేరు అంటే నువ్వు చేయాలి ఫస్ట్ అంటారు. నా పాలన మంచిలేదమ్మా అంటే చేసుకోవాలి, మంచిగా నువ్వు చేసుకోవాలి, నువ్వే మంచిగా ఉంటావు. అయితే బావ ఎటువంటి రిస్క్ తీసుకోవడం అన్నట్టు, ఆరోగ్యం మంచి లేకపోతే ఇబ్బంది పెట్టము అంటే ఓన్లీ ముచ్చటనే కదా అక్కడ మాట్లాడడం ఏమైతుంది అని అంటది పెద్దమ్మ. కాకపోతే ఎటువంటి చిన్న రిస్క్ కూడా వద్దు అనేసి ఎప్పుడైనా ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా అసలు ఎటువంటి రిస్క్ ఉండదు, సరదాగా ఆడుతూ పాడుతూ చేస్తేనే చేయాలి అంతే అన్నట్టుగా ఉంటుంది అనమాట మా ఆయన పద్ధతి అట్లుంటది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆరోగ్యం బాగాలేనప్పుడైతే అసలు ఎప్పుడు ఇట్లా చేయమన్నమాట, వీడియోస్ అనేవి కూడా ఏం చేయము. నిజంగా మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఎక్కడ కనబడ్డా మేము చూస్తున్నాం, ఇట్లా నవ్వుకుంటున్నాం, మీ తిండి పోటీలు చూస్తున్నాం అని ఇట్లా చెప్తా అంటే మస్తు ఆనందంగా అనిపిస్తూ ఉంటది. పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్స్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, మమ్మల్ని చూడండి, మీరు స్టెప్స్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్స్, కామెడీ స్కిట్స్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, ఇంకా వ్లాగ్స్ వచ్చేసి ఎంకే టీవీ వ్లాగ్స్లో సరదాగా మేము ఎటు పోతున్నాం ఏం చేస్తున్నాం అన్నట్టుగా వ్లాగ్స్లో ఉంటుంది. పలకరింపులు అయితే ఇక చూస్తున్నారు కదా, తిండి పోటీలో మొత్తం సరదాగా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యామిలీ అందరూ కూడా ఆ తిండి పోటీలు ఎవరికి వేస్తారా అని ఎగ్జైట్మెంట్లో అందరు చూస్తున్నారట. నిజంగా అందరూ అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. ఇంకా మా పెద్దమ్మ గెలవడం జరిగింది, నాకు కూడా కూల్ డ్రింక్ ఇస్తుంది అంటే ఎవరైనా అంతే కదా, షేర్ చేసుకున్నాం, ఒక్కరి మీద రాబుద్ది కాదు. ఇట్లా ఫ్యామిలీ అందరూ ఒకరి గురించి ఒకరు దేవులాడుకోవడమే అదే ప్రేమలు అని అనిపిస్తూ ఉంటుంది. అట్లా మా పెద్దమ్మ కూడా నా కోసం దేవులాడుతూ ఉంటుంది. అట్లా నేను కూడా ఇష్టమైన తిండిపోట్లో మా పెద్దమ్మనే గెలిచింది, నాకు కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతే అండి ఈ వీడియో, చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. మరొక తిండిపోతాను మళ్ళీ మేము ఎందుకు వస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ, బాయ్. ఇవాళ దేవుని మొక్కొచ్చిన, నిన్న గెలవపోతే బాధ అనిపించింది. ఇవాళ గెలిచిన నాకు నిమ్మలమైంది, సంతోషం అయింది, అంతే. ఇక అంటే ఇప్పుడు దేవుడు మాయం చేసింది, సంతోషం అయింది, ఇవాళ నిమ్మలం అయింది. నేను మంచిగా దేవునికి మంచిగా మొక్కొచ్చిన.